ఒక ఊర్లో 9 అంకెలు ఉన్నాయట. ఎన్ని అంకెలు ఉన్నాయి? 9 అంకెలు ఉన్నాయట. అవి చాలా స్నేహంగా కలిసిమెలిసి ఉండేవట. సినిమాలకు వెళ్ళేవట, షికార్లకు వెళ్ళేవట. ఒక రోజు ఏమైందో తెలీదు, వాళ్ళే కోపంతో 9 వెళ్ళి 8 కొట్టిందంట. ఏం చేసింది? 9 వెళ్ళి 8 కొట్టింది. కొట్టేసరికి 8 అడిగిందంట. నన్ను ఎందుకు కొట్టామంటే నేను నీకన్నా పెద్దదాన్ని అన్నారట. ఏముంది? పెద్దదాన్ని అన్నదట. అంటే పాపం 8 అమ్మ పెద్దది కదా అనేసి ఏమీ అనలేదట. అనుకుంటా అదే వచ్చేసిందంట, అది పెద్దది కాబట్టి నన్ను కొట్టింది కదా అనేసి వెళ్ళి 7 కొట్టిందంట. ఏం చేసింది? 7 కొట్టిందంట. కొట్టేసరికి 7 కూడా అడిగిందంట. నేను నీకన్నా పెద్దదాన్ని అన్నదట. అనేసరికి ఆ 7 కూడా పెద్దది అని అన్నంతో కొట్టింది కదా అని ఇదే చేసిందంట. దానికన్నా చిన్నదాన్ని వెళ్ళి 6 కొట్టిందట. అలాగా 6 వెళ్ళి 5ని, 5 వెళ్ళి 4ని, 4 వెళ్ళి 3ని ఇలా కొడితే ఇలా సమాధానం చెప్తూ వచ్చాయట. అప్పుడు 2 వెళ్ళి 1ని కొట్టిందట. 1ని కొడితే అడిగిందంట 1 నన్ను ఎందుకు కొట్టండి, నేను నీకన్నా పెద్దదాన్ని అన్నదట. అనేసరికి పాపం 1 అలా ఆలోచించిందంట. ఆలోచించి ఏం చేసిందంట, పక్కనే ఉన్న 0ని తీసుకొని దాని పక్కన పెట్టుకుందంట. ఏం చేసింది? దాన్ని పక్కన పెట్టుకుందంట. 1 విలువ ఏమైంది? ఇప్పుడు అంకెలు అన్నట్ల కన్నా అదే పెద్దదైంది. అందుకని ఉన్న ఆటలు మాత్రం కొట్టలేదు. కొట్టకుండా అది చెప్పిందట. చెప్పడం వల్ల వాళ్ళు ఉన్న అంకెలు ఏం చేసాయట, వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నాయట. తప్పు తెలుసుకొని తలదించుకున్నాయట. తలదించుకొని వాళ్ళలో ఐకమత్యం పెంచుకొని పక్క పక్కన అంకెలు చేర్చుకుంటూ పెద్ద స్థాయిలో పెరిగాయట.